శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఈరోజైతే ఇల్లంతా క్లీనింగ్ చేసుకుంటున్నాను. ఎవరన్నా చేస్తానన్నా నాకు నచ్చదండి, నాకు నేనుగా చేసుకుంటాను. 4 రోజులు టైం పట్టినప్పటికీ కూడా. అయితే ఈరోజు అమావాస్య రోజు దేవుడి మందిరం కానీ దేవుడి గది ఉన్నవారు కానీ మామూలుగా ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవటం అనేది చాలా శుభదాయకం. మరి అమావాస్య మహాలక్ష్మికి బలమైన రోజు. సాయంకాలం ఆవిడకి ఆవనేతి దీపం పెట్టి చక్కగా దీపారాధన చేసుకుని మరి సాంబ్రాణి పొగేసుకోవడం వల్ల చాలా మంచిది. ఈ చేసే విధానం అంతా ఒకసారి 2 సార్లు పెట్టాను, వీడియోలు చూశారు. ఈరోజు కూడా చేసి పెడతాను చూద్దరు కానీ. ఇప్పుడైతే క్లీనింగ్ అవుతుందండి. ఈ పెట్టి చూసారా, ఇది దేవదార పెట్టి అంటారన్నమాట. పూర్వం మరి ఇందులోనే ధనం దాచుకునేవారు. ఇలాంటి పెట్టలే ఉండేవి, బీరువాలు మరి అలాగే కబోర్డ్లు ఉండేవి కాదు. అయితే ఇంకా సౌకర్యంగా దాయాలి అంటే ఏదన్నా ఇతర టిఫిన్ గర్రలో గుండుగుల్లోని పెట్టి పైన అనేది మరి చక్కగా వాసుల్ని కట్టి భూమిలో కప్పి పెట్టేవారంట. మళ్ళీ అలాగే కాకుండా గోళ్ళకి ఒక గూటిలాగా తయారు చేసి ఆ గూటిలో పెట్టి అలాగా మెత్తేసి అక్కడ ఏదో ఒక ఫోటో ఏదో తగిలించేవారంట. అక్కడ ఏమీ ఉన్నదని తెలియకూడదని. ఎంత గొప్పగా దాపరకం దాచుకునేవారో తెలుసా? ఇప్పుడులాగా ఎక్కడ చుట్టూ అక్కడ బ్యాంకులు అయ్యి కాదంటండి, అప్పుడు అలా దాచుకునేవారంట. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అంటే ధనం ఉన్నవాళ్ళు దాచుకోవటానికి తప్పనిసరిగా ఇలాంటి దేవదారు పెట్టలు ప్రతి ఒక్కరింట్లోని ఉండేయండి. ఈ పెట్టు అయితే మా అక్క వాళ్ళ మామయ్య గారికి 2 పెట్టలు అన్నమాట. ఆయన వడ్డీ వ్యాపారం చేసేవారు, భూములు అయ్యి కొంటూ ఉండేవారు. ఆయనకి ధనంలో మసలిని ఆయనే. అయితే ఆయన ఇందులో పెట్టుకునేవారంట. మరి అక్కకి నేనంటే చాలా ప్రేమ. అమ్మ నువ్వు పట్టుకెళ్ళి పెట్టి మీ ఇంట్లో ఉంటే తర్వాత నీ కొడుకు ఇచ్చుకుంది కానీ మరి అలాగే మా మామయ్య గారు పెట్టుకున్నట్టు మీరు పెట్టుకుంటారని ఈ పెట్టి పెద్దదండి, ఇంకో పెట్టి చిన్నది, అది తను ఉంచుకుని ఇది నాకు ఇచ్చింది. అప్పుడు మా అక్క ప్రేమ నా మీద ఎంత ఉందో మీకు అర్థమవుతుందని చెబుతున్నాను. మరి ఇది టేకుతో చేసేదంట. అప్పట్లో టేకు కర్రతో చేయించుకునేవారంట. మరి దీనికి 100 సంవత్సరాలు దాటే ఉంటాయి. వాళ్ళ మామయ్య గారు నాకు తెలిసేటప్పటికీ 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇది అయ్యారు. ఆయన వాడుకున్న పెట్టండి ఇది. అయితే నేను తెచ్చుకున్న తర్వాత మనకి బీరువాలు ఉండటం ఇవి ఉండటం, ఇది పెట్టినాక కూడా సోటు లేక చిన్న ఇంట్లో ఉండడం ఏం చేశానంటే అలాగే మొత్తం మీద పోషించుకుంటూ వచ్చాను చక్కగా. ఒకసారి కూడా పార్లిస్ పెట్టించాం. కానీ ఇలాంటి వస్తువులు అప్పుడప్పుడు చక్కగా మరి పార్లిస్ అయ్యి పెట్టింతూ ఉండాలన్నమాట. అప్పుడు దాని విలువ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట కాకుండా. చూసారు కదా, అన్నీ ఇత్తడి గొళ్ళాలు కానీ ఇది ఇత్తడిదే. ఇదిగో కట్లు ఉన్నాయి చూసారా, ఈ కట్లు ఎంత బలంగానో వేసి ఉంటాయన్నమాట. ఇక్కడ కనపడవండి అసలు. ఇది పెట్టి చాలా బాగుంటుందన్నమాట. ఇదిగోనండి చూసారా ఎలా ఉందో లోపల. అదిగో మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఎంత బరువుగా ఉంటుంది అంటే. మరి ఇప్పుడు ఇలాంటి చెక్క కూడా రావడం అంటే చాలా కష్టం మనం కొనుక్కోవాలంటే. ఇదిగోండి ఇంత ఉంది కదా ఇలాగ లోపల చక్కగా. అంటే ఇందులో అవి ఇవి దాచుకునేవారు. ఈ కుస్తీర పక్కన సైడ్ని ఇలా ఉంది. ఇందులో కూడా డబ్బులు పెట్టుకునేవారంట చక్కగా. ఇందులోనే డబ్బులు పెట్టుకునేవారంట, విలువైన వస్తువులు పెట్టుకునేవారంట. ఎక్కువగా కట్టల కింద ఉన్న డబ్బులు ఇందులో పెట్టుకుని ఇలా వేసేసేవారంట. కానీ ఇంకా లోపల గదులు కింద ఉండే పెట్లు కూడా మోడల్ పెట్లు ఉంటాయండి. ఎక్కడ ఏ వరలో ఉందో తెలియదు అనమాట. ఎవరన్నా వచ్చి తీసి పట్టుకెళ్ళిపోదామంటే అరలన్నీ తడుముకునేటప్పుడు దొరికేస్తారంట. అంత గొప్పగా చేసేవారంటండి వస్తువులు. ఇది చాలా బరువుగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మరి ఇన్నాళ్ళ నుంచి మీకు నేను చూపించలేదు ఇది, ఎందుకంటే దీనిపైన దేవుడి మందిరం పెట్టి పూజించుకుంటాను. మరి నేను పూజించుకున్నట్లే కదా, అందుకని అంతకుముందు కూడా ఇదే పెట్టి మీద కూడా నేను దేవుడిని సర్దుకున్నాను అన్నమాట. నాకు ప్లేస్ లేక చక్కగా పెట్టి చూస్తే బాగుంది కదా, అందుకే మా అక్క నాతో ఉన్నట్టుగా ఫీల్ అవుతానన్నమాట. ఈ పెట్టిని చూసుకున్నప్పుడల్లా నేను దీని గురించి ఇంకొక విషయం చెప్పాలి. మా మనవడు ఉన్నాడండి, మా బాబు వాళ్ళ బాబు, మా అబ్బాయి గారు అబ్బాయి. ఇది వచ్చినప్పుడల్లా పైనేమో దేవుడి మందిరం ఉంటుంది కదా, ఇది ఉంది కదా నాని, ఇది తీస్తే లోపల ఏముంటుంది నాకు చూపించవా, ఇది తీయవా, ఇది ఇప్పుడు తీసి చూపించు అని మొన్నైతే చాలా కొట్టేసాడండి. దేవుడి మందిరం అత్త మనం కదపం కదా, నేను ఈసారి వచ్చినప్పుడు తీసి చూపిస్తానమ్మా అని చెప్పాను. ఆ రోజు శుక్రవారం మంగళవారం చాలా గొడవ పెట్టి అడిగాడు, నాని తీయవా చూపించవా అనేసి. ఆయనకి అన్నీ చూడాలి తెలుసుకోవాలని ఒక అభిలాష అన్నమాట వాడికి. అది జ్ఞాపకం వస్తుంది రోజు పెట్టి శుద్ధిలోకి అన్నాడు అని. సరే ఈ వీడియో అలా చూడగలిగితే అదే చాలు అనుకుంటున్నానండి. ఇదిగో నాని పెట్టి తీసింది అని మా బాబు చెప్తాడు. ఇదండి ఈ పెట్టి సంగతి. ఏం చక్కగా మళ్ళీ
ఇది చూసారా, ఇది గుడవంశ డాయరు అంటారన్నమాట దీన్ని. మా బావగారు ఇందులో పుస్తకాలు దాచుకునేవారు, చదువుకునే పుస్తకాలు. తర్వాత మా అత్తయ్య గారు భజన పాటలని, మరి దేవుడి పాటలని పాడే పుస్తకాలు, చాలా పుస్తకాలు ఉండేయండి. అప్పుడు చిన్నదాన్ని వచ్చాను కానీ నాకు అట్లా విలువ తెలియదు. మా మరిది పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తుంటే ఊరుకున్నానే తప్ప నాకు అప్పుడు తెలియదు. ఇప్పుడైతే ఎవరికి ఇవ్వడం బాగోదనండి. మరి పెద్దవారు గొప్ప గొప్ప ఆస్తులు కాదండి, అలాంటివే మనకు గొప్ప ఆస్తులు కదా, అది ఎవరో పట్టుకెళ్ళిపోలేరు. మనం కూడా నేర్చుకుని ఉంటే. అత్తయ్య గారు చాలా బాగా పాడేవారంట. దీనికి చక్కటి సొరగ ఉంటుందండి. ఇందులో చాలా రకాలు పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇది గుడవంశం అంటే చూసారా, ఇది లోపల ఎలా ఉందో అలా ఉంటుంది. ఒక బీరువాలాగా ఎంత బాగుందో చూసారా. అంటే మావయ్య గారు చేశారంట ఇది ప్రత్యేకంగా. ఆయన ఇప్పుడు దీనికి కూడా ఒక 80-90 ఏళ్ళు ఉంటాయి. మావయ్య గారు మరి ఎప్పుడు చేశారో కానీ నేను వచ్చేటప్పటికే ఇది వాడకంలో ఉందండి. ఉంటుందండి, ఒక 100 ఏళ్ళు ఉండొచ్చు దీనికి కూడా. మరి దీనికి ఒక 150 ఏళ్ళు ఉండొచ్చు అనుకుంటున్నానండి ఈ పెట్టుకి. ఇలాంటి వస్తువులు ఇప్పుడు కావాలంటే మరి చేస్తారేమో మోడల్, ఇంతకన్నా మోడల్ చేస్తారేమో. ఇంత స్ట్రాంగ్గా చేస్తారంటారా నేను అనుకుంటున్నాను. పూర్వం వస్తువులకి అంత విలువ ఉండేది అని. మరి వీటి గురించి కూడా మీకు చెప్పాలని అనుకున్నానండి. నాలుగు వైపులా కూడా అలానే ఉంటుంది అనమాట. చక్కగా ఈ టేపుని ఎలా ఉందో ఆ టేపుని తొలుపు ఉన్నదని ఎవరికీ తెలీదు. ఈ సిడత చూస్తే తెలుస్తుంది. ఇది బాగాలేదని తీసేసి చాలా మాటలు సిడత మార్చడం, అయింది సిడత అంటారన్నమాట లాక్కోవడానికి. మార్చితే మా పిల్లలు ఎరగొట్టేయటం, మళ్ళీ యథావిధిగా ఇప్పుడుది అది పెట్టడం. ఇది పింగాణిలాగా చాలా బాగుంటుందండి. ఇది అప్పట్లో వేసిందేనంట, చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ గొళ్ళు అయితే కింద గొళ్ళు ఉండి తాళం ఉంటుంది అనమాట. తాళం రావట్లేదని గొళ్ళు విరగొట్టేయటం జరిగిందనమాట. దీనికి ఇలా సిడత, ఇప్పుడు సిడతే వాడుతున్నానండి. మరి అలాగా అందులో ఎంతో విలువైన వస్తువులు పెట్టుకున్నా కూడా మనకు తెలీదు. చుట్టాపిలా కూడా ఇప్పుడు ఎదురు ఎలా ఉంది, గడుల కింద అలానే ఉంటుంది అనమాట. ఒకవేళ పెట్టేసుకుని ఆ టేపు కూడా తిప్పేయచ్చు మనం, ఎవరికి తెలియదు అనమాట. అలాగా వాడుకోవటానికి మావయ్య గారు చేశారంటది. ఇది మా అక్కళ్ళ మావయ్య గారిది. ఇద్దరు మావయ్య గారులే, కానీ ఇది గొప్ప విలువైంది. వారు చూస్తే లేరు కానీ వారు చేసిన సరుకులు ఉండిపోయి చూసారా, వారికి సంబంధించిన సరుకులు ఉండిపోయి చూసారా. అదే అంటానండి, నేను లేకపోనా నా మాట ఉంటుంది, మీరు వింటారో. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరికి ఉపకారం అవుతుంది అని నేను తడబడుతూ ఉంటాను. నేను వాయిస్ రికార్డు మాట్లాడి పెడతానండి, టైటిల్ ఏం కూర అనేది ఏమనేది. అది ఎలా చెప్పాలో కూడా కొంచెం తెలియదు. అది సరిగా వచ్చిందో ఒత్తులు అర్థం కాదన్నమాట. దాని గురించి ఒకటనేది ఒకటిలాగా పలికినట్టు వస్తుంది. ఎప్పుడైనా ఎవరి చేతనన్నా మార్పిస్తూ ఉంటాను. తప్పుగా పెట్టినా మీరు ఎవ్వరు ఏమనుకోవద్దు, నాకు తెలియదు కాబట్టి అలా పెడుతున్నాను. నేను ఈ వీడియోలో ఏది ఆశించి కాదండి, పరమేశ్వరుడు సాక్షిగా చెబుతున్నాను. దేని గురించి కాదు, నాకు తెలిసింది మీకు చెప్పాలి. ఎంతమంది చూస్తే అంతమంది చూస్తారు. దీని గురించి ఏ దిగులు లేదండి. ఇంతవరకు ఒకలాగా అనుకున్నాను కానీ అది అంతా అలా అస్సలు అనుకోకూడదు. నేను చక్కగా నాకు తెలిసింది, నేను తీయగలిగేది, నేను ప్రతిదీ మీకు తెలియాలి. నాకు తెలిసింది అనేది మాత్రం వీడియోలు తీసి పెడుతూనే ఉంటానండి, చెబుతూనే ఉంటాను. అది మంచి చెడు అన్నీ అందరికీ తెలియాలని నేను చేస్తూ ఉంటాను. దానికి మీరందరూ మరి చూడండి, చూస్తే ఇది అర్థమవుతుంది. నేనైతే దేన్ని ఆశించి కాదండి. మీరందరూ గబగబా చూసి లైకులు చేసి బోల్డ్ మంది నాకు అన్నట్టుగా టైంలో అన్నీ అయ్యాయి అంటున్నారు. అయ్యినాయి అనుకోండి, అది ఎంతవరకు ఏం చేసుకోవాలో కూడా నాకు తెలియదు. అలాంటప్పుడు నేను దేనికి ఆశించి పెట్టలేదు అనుకోండి. ఇప్పుడు చాలామంది ఏమీ రాదు, అనవసరం, ఇలాగని ఇంట్లో వాళ్ళే అనేటప్పటికీ నాకు కొంచెం బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను దేనికి ఆశించి కాదు కదా, తెలిసింది కదా చేస్తున్నాను అని. సరేలేండి, ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా నేనైతే చేసి పెడుతూనే ఉంటాను. నేను ఎంతవరకు చేయగలను శక్తి, నేను ఎంతవరకు ఉంటానో అంతవరకు కూడా మిమ్మల్ని ఎవరిని నేను నా కుటుంబ సభ్యుల్లాగా ఇది అదే అని పిల్లలకు చెప్పినట్టుగా నేను చెప్పి వీడియోలు పెడుతూ ఉంటాను. చూడండి, చూస్తేనే కదండి తెలుస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.